నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా దర్బార్ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. గండి క్షేత్రంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. ఆలయ పరిశీలన సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచన. పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పీఎం సూర్యఘర్ యోజన తోడ్పాటు. అవగాహన కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ రమణయ్య వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొందుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు కోరారు. తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రజల నుంచి వారి సమస్యలను సామరస్యంగా వింటూ వారికి సరైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిశీలించి సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదినా క్లియర్ యోగాంధ్ర మహోత్సవాలలో భాగంగా కడప నగరంలోని జీఆర్టీ జీవీకే స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లు స్కూల్ చైర్మన్ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడం సంతోషకరమన్నారు. యోగాతో మన దేశం ప్రపంచానికి ఒక ఆది గురువుగా మారబోతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే తమ స్కూల్ విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించామన్నారు. యోగా చేయడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మరిన్ని ప్రయోగాలు, శారీరకంగా, మానసికంగా ఉపయోగాలు ఉన్నాయని స్కూల్ చైర్మన్ శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. Breathe out. Breathe in. Breathe in. Breathe out. Breathe in.
రిపీట్ చేయాలి. నాందిక ఓయ్ నాందిక చేయాలి ఇలాగా. ఇప్పుడు వెనక్కి తిప్పండి. బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్. వెరీ గుడ్ అంతే. కాలు బాగా ఉంచాలి. బాగా ఇంకా స్పీడ్. సూపర్. మీ రెండు పాదాలు ఓకేనా? మీరు అట్టే చక్కగా ఎన్నికలండి. గో బ్యాక్. ఆల్ ఆఫ్ యు గో బ్యాక్. గో బ్యాక్. ఇంకా గో బ్యాక్. 3 హెడ్స్. 5 6 చదువుతుంది. Again 1 లిఫ్ట్ యువర్ హెడ్. 2 3 4 5 6 Good morning everyone. My name is Udayshri. I am studying 5th class. Today I am going to tell about International Yoga Day. International Yoga Day is celebrated on June 21st every year. It was purpose yoga. Thank you. I am Dhruvit, respected principal teacher and my dear friends. Today we are celebrating Yoga Day. Yoga helps us stretch and strengthen our muscles. Breathe better and deep breaths. 10 minutes of yoga every day make a good health and happy. Thank you everyone. Good morning everyone. My name is Humaira Fatima from 7th class. Today is Yoga Day. So today I am telling about yoga, few sentences. Yoga is the best exercise. Yoga makes us fit, strong and fit. It reduces stress and anxiety. We should do yoga every day. Thank you. యాక్చువల్గా భారతదేశం యొక్క సంస్కృతిలో 500 సంవత్సరాల క్రితమే మనకు యోగా అనేది వచ్చింది. యోగా అనేది ఏంటంటే శరీరానికి, మనసుకు మరియు ఆత్మకు సంబంధించిన విషయము. ఎవరైతే ప్రతిరోజు యోగా చేస్తారో, యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనసులో ఉన్న ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. అదేవిధంగా స్ట్రెస్ తగ్గుతుంది. రోజు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు డెవలప్ అవుతుందో దానివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు 10 నిమిషాలు కన్నా యోగా చేయగలిగితే కన్నా అందరూ మనం హాస్పిటల్ పోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని బాగా చేసి ప్రపంచ దేశాల్లోనే ఒక భారతదేశం యొక్క గుర్తింపు తీసుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేస్తే ఇంకా మంచిదనేది నా ఉద్దేశము. అదేవిధంగా మేము కూడా జిఆర్టీ జీవికలో చిన్నప్పటి నుంచి పిల్లలకి, అంటే ఎల్కేజీ నుంచే పిల్లలకి యోగా పైన మంచి అవగాహన కల్పించి పిల్లల్లో మంచి యొక్క వాళ్ళ సమాజానికి మంచి విద్యార్థులు అందిస్తామనేది మేము తెలియజేస్తున్నాం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాపేట మండలంలోని గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి నేతృత్వంలో అర్చక బృందం పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన గండి క్షేత్రంలో జరుగుతున్న నూతన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28 కోట్ల రూపాయలను ఆలయ అభివృద్ధి కోసం మంజూరు చేసి 95% పనులు పూర్తి చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా మిగిలిన 5% పనులను కూడా పూర్తి చేయలేక నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. గండి క్షేత్రానికి ఎంతో ప్రసిద్ధి ఉందని, రావణ సంహార యుద్ధం తర్వాత స్వయంగా శ్రీరామచంద్రుడు తన బాణంతో మూల విరాట్ను ప్రతిష్ఠించారని, సజీవంగా ఉన్న శ్రీ గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడం కోసం శ్రావణ మాసంలో లక్షల్లో గండి క్షేత్రానికి వస్తుంటారన్నారు. గత 4 శ్రావణ మాసాల నుంచి భక్తులకు ప్రధాన మూల విరాట్ దర్శనం కల్పించకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహాకుంభాభిషేకం చేయడం కోసం మరో 10 కోట్ల అవసరం ఉంటుందని ఆలయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 28 కోట్లు CGF గ్రాంట్ కింద ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. చేయాలంటే యాక్చువల్గా రారు కొంచెమన్నా ప్రాకారం లేకుండా కళ్యాణం కూడా అట్లే లాగేసి విమాన గోపురం ఉంది. పునఃప్రతిష్ఠ చేసుకుని దీపస్తంభం పెట్టుకుని పెట్టేసి మనం కాంపౌండ్ వాళ్ళు సరే జంతువులు అట్లా ఏది రాకుండా మనం అడ్డం పెట్టుకుని దర్శనం వరకు వదలచ్చు. మహాకుంభాభిషేకం చేసుకోవాలంటే టోటల్ 4 రాజగోపురాలు కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ పూర్ణ కుంభాభిషేకం అంటే ఇంకా ఈ గోపురాలు ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది. సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే కేవలం ఆ 3-4 వారాల్లోనే కనీసం 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇంతమంది భక్తులు ఉన్న టెంపుల్, ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి కోసం 28 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఆ 28 కోట్ల రూపాయల నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 90%, 95% వరకు పనులు పూర్తయినాయి. కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది, కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది, దీపస్తంభం కూడా రెడీగా ఉంది, ఎరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది. కేవలం 5% పనులు. మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు, కేవలం ఒక వారం 10 రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతవరకు కరెక్టు? ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమేనా? కలెక్టర్ గారి దృష్టికి 2-3 నెలల క్రితం తీసుకొని పోయినాం. ఇట్లా 90-95% పనులు పూర్తి అయిపోయినాయి. చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ఠ చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం, దాదాపు ఇది 3వ శ్రావణ మాసం అనుకుంటా, భక్తులకు అందుబాటులో లేక, అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది 3వ శ్రావణ మాసం, 4వ శ్రావణ మాసం. మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము, ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి? పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా PM సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారని ఏపీ ఎస్పీ DCL SC రమణయ్య తెలిపారు.
ఈ మేరకు విద్యుత్ ఎస్సీ కార్యాలయం వేదికగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధిక కరెంటు బిల్లులతో బాధపడే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో ఈ పీఎం సూర్యఘర్ పథకాన్ని పేద ప్రజలకు వరంగా తెచ్చిందన్నారు. ఒక చిన్న అప్లికేషన్తో బ్యాంకుల ద్వారా తక్షణ లోన్ సహాయం పొందవచ్చన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఏఈలు, డిఈలు ఇంకా విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. డిజిటల్గా చేస్తాము. బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలండి, మీ అబ్బాయికి ఇంటర్నెట్లో కూర్చొని డిజిటల్లో అక్కడే చేసేయచ్చు. వచ్చి మీ ఇంటికి వెండార్ వచ్చి బిగించేసి వెళ్ళిపోతారు. జిల్లాలో 650 ఇన్స్టాలేషన్స్ అయ్యాయి. దాంట్లో 600 ఇన్స్టాలేషన్స్ సబ్సిడీ వచ్చేసింది. ఇంకా కొత్తగా ఇండ్లు కట్టే వాళ్ళకి ఇప్పుడు కొత్త స్పెషాలిటీ ఏంటంటే ప్రొవిజన్ పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కట్టేటప్పుడే సోలార్ ఇన్స్టాలేషన్కి కూడా మీరు ప్రొవిజన్ పెట్టుకోవచ్చు. అది కూడా మేము ఫస్ట్ ఎక్స్ట్రా వస్తుంది, మీరు దీనికి వాడుకోవచ్చు, దానికి వాడుకోవచ్చు. ప్లస్ 90,000 దాకా బీసీలు అయితే 98,000 రూపాయలు, 20,000 ఎక్స్ట్రా, 78,000కి ఒక 20,000 ఎక్స్ట్రా, 98,000 మీకు డిపాజిట్ వస్తుంది. 440-191 సార్. ఈ సంవత్సరం మేము సోలార్ రూప్ టాప్కి 109 లోన్స్ ఇవ్వడం జరిగిందండి. వెండార్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఇంటర్నెట్లో ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో అప్లై, వెండార్ వచ్చి ఇంటికి వచ్చి బిగించేసి వెళ్ళిపోతాడు. వెండార్స్ కిందాక సార్ చెప్పినట్టుగా వెండార్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ మీరు పెట్టకండి. ఖచ్చితంగా 2-3 ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో 5 నుంచి 6 నెంబర్లు ఖచ్చితంగా ఉంటాయి. మ్యాక్సిమం టైమా మ్యాక్సిమం 7 days. ఒకవేళ మీరు మ్యాక్సిమం అనుకుంటే మినిమం అంటే 1 dayలో అయిపోతుంది. అలాగైతే మీకు 2,750. మనం ఇక్కడ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ ఎంత? 2,600. అంటే మనకి అక్కడ కూడా సిబిల్, మన సిబిల్ స్కోర్ని బట్టి కొంచెం మారిపోతుంది. 2,600 రూపాయలు పడుతుందంటే మీ 100 యూనిట్లకు ₹2.99 మేము మళ్ళీ ఏపీఎస్పీడీసీఎల్ మీకు పే చేస్తాం. గవర్నమెంట్ సబ్సిడీ 75,000 వరకు ఇస్తుంది. లోన్ మీరు, నా పేరు కిరణ్ కుమార్ అండి, 944105. సాధారణ మరియు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇన్స్టాల్ చేసుకునే వీలుగా మన 78,000 వరకు సబ్సిడీ ఇస్తారు. మా బ్యాంక్లో అయితే 10 సంవత్సరాల వరకు రీపేమెంట్ వ్యవధి ఉంటుంది. తర్వాత మారటోరియం 6 months వచ్చి ఈ దగ్గరలోని శాఖలు, మా 13 శాఖలు ఉన్నాయి కడపలో. ఏ శాఖలో సంప్రదించినా కూడా మేము లోన్ శాంక్షన్ చేయడానికి. అందరికీ నమస్కారము. పిఎం సూర్యఘర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. మన కడప టౌన్ కరెంటు డివిజన్ ఆఫీస్లో కండక్ట్ చేశాము. ఇది ముఖ్యంగా ఇక్కడికి బ్యాంకర్సు, అన్ని బ్యాంకుల తరపున బ్యాంకర్సు, వెండర్సు ప్లస్ ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీని ఉపయోగాలందరూ కూడా అందరూ తెలుసుకున్నారు. ప్లస్ మనకి సబ్సిడీ కూడా 15-20 రోజుల లోపల సబ్సిడీ వాళ్ళ అకౌంట్లలో జమ అవుతుందని తెలియపరిచాము. సో చాలామంది కన్జ్యూమర్స్ ముందుకొచ్చి వాళ్ళ సందేహాలని తీర్చుకున్నారు. సో బ్యాంకు లోన్ కూడా ఒకే రోజులో శాంక్షన్ అవుతుంది. 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ కరెంటు బిల్లు ఆదాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలంలో వాహనాలు 2 వీలర్స్ కానించి 4 వీలర్స్ కానించి అన్నీ కూడా మనము ఫ్రీగా జర్నీ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా సోలారు ఇన్స్టాల్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో బలిజ, ఒంటరి, కాపు తెగలను బీసీలో చేర్చాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి అమరావతికి బలిజ సంఘం నాయకుడు ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర కడపకు చేరుకుంది. కడప నగరంలో ప్రసాద్కు సంఘీభావం ప్రకటించారు. బలిజ నేతలు బలిజ, కాపు నేతల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని జీవో నెంబర్ 30 ప్రకారం బీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అమరావతి వరకు పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును విన్నవిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
కదిలినట్టు సార్ కదిలినట్టు కొద్దిగా అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు నేను మా కాపు బలిజ ఒంటరి తెలగ కులస్తులందరినీ కూడా ఓసీ నుండి బీసీలోకి మారిస్తే తప్ప మాకు శాశ్వత పరిష్కారం లేదని, మా డెవలప్మెంట్కి ఇది ఒకటే మార్గం అని చెప్పి నేను భావించి ఎటువంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా, ఎటువంటి మా కుల సంఘంలో ఉన్నటువంటి ఏ సంఘానికి కూడా సంబంధం లేకుండా నాకు వ్యక్తిగతంగా నేను కులాభిమానంతో నా జాతి మీద ప్రేమతో నేను వినతి పత్రాన్ని తీసుకొని చిత్తూరు జిల్లా నుండి ప్రారంభించే పాదయాత్రని శాంతియుతంగా చేపట్టాను. పోతా ఉన్నాను. దారి మార్గంలో కడపకు వచ్చాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి నా జాతి పెద్దలందరూ కూడా నేను చేస్తున్నటువంటి పాదయాత్రని, దాని యొక్క సిద్ధాంతాన్ని నమ్మి నాకు మంచి సంఘీభావం తెలిపారు. ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి సత్కరించుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ సందర్భంగా నేను అందరి ముందు ఈ మీడియా సమక్షంతో నేను ప్రభుత్వాల గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇక మీదట ఇలాంటి ఉద్యమాలు జరగకుండా చూసుకోండి. ఇక మీదట ఇదే చివరాఖరి ఉద్యమం కావాలా, మమ్మల్ని వెంటనే మాకు ఇచ్చినటువంటి ఆ జీవో నెంబర్ 30ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలా, ఇదొక్కటే కోరుకుంటా ఉన్నాం. ఇదొక్క తప్ప ఇంకేమీ మాకు ఎటువంటి కోరికలు లేవు. మాకు మీ మీద కానీ ఏ ప్రభుత్వం మీద కానీ మాకు ఎటువంటి కోపాలు లేవు. మాకు మా రిజర్వేషన్స్ ఇస్తే చాలు. ధన్యవాదాలు. ముఖ్యంగా బలిజ ఒంటరి తెలగ కాపు కులాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ బలిజ ఒంటరి తెలగ కులాలను బీసీలో చేర్చాలనే ఉద్యమము చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే గతంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు బలిజలను బీసీలో చేర్చాలనే ప్రతిపాదన ఇంతవరకు తెరపైకి రాలేదు. గతంలో ఇప్పుడు ఏదైతే కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ఒక కమిషన్ వేసి మొత్తం పైన రాష్ట్రంలో కాపు ఒంటరి బలిజ తెలగ కులాల పూర్వాపరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోమని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టు కూడా తెప్పించుకోవడం జరిగింది. అయితే ఆ కమిషన్ కూడా ఖచ్చితంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో వాస్తవంగా బలిజలు చాలా ఉత్తరాంధ్ర పరిధిలో తెలగలు ఒంటరి వారు వెనుకబడి ఉన్నారు. ఖచ్చితంగా ఈ కులాలు ఏవైతే ఉన్నాయో కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు బీసీలు కల్పించాల్సిందే అని అనేక కమిషన్లు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ నివేదికలను తెప్పించినారే కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలేదు. ఓ పత్రికలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై రాసిన అవాస్తపు అబద్ధపు వార్తలను ఖండిస్తున్నామని టీడీపీ నేత సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ కడప నగర్ మేయర్పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్య అంటున్న వైసీపీ నాయకులు మహిళా ఎమ్మెల్యేని గౌరవించకుండా అవమానపరిచేలా సభ ముందు నిలబెట్టి మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి నగరపాలక సమావేశంలో గళం విప్పితే వైసీపీ నేతల తప్పులు ఎక్కడ ప్రజలకు తెలుస్తాయో అనే ఉద్దేశంతో ఈ కుర్చీ డ్రామాతో కక్ష సాధిస్తున్నారా అని మండిపడ్డారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే అది తాళలేకే వైసీపీ ఇలా అవాకులు చెవాకులు పేలుతుందన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సాక్షి దినపత్రిక ఏదైతే దినపత్రిక అందం కంటే కనుక దీని సాక్షి పాంప్లెట్ అంటే బాగుంటుంది. ఆ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారి పైన ఒక శీర్షికను రాస్తూ జిల్లా హైలైట్లో రెడ్డమ్మ గారికి శృంగభంగం అనేటువంటి ఒక టైటిల్ని పెట్టి ఏదైతే కనుక ఈ యొక్క కార్పొరేషన్లో అసలు నిజానికి ఈ యొక్క కార్పొరేషన్లో మా యొక్క ఎమ్మెల్యే గారికి చేరు వేయకుండా అనేక రకాలుగా హింస పెడుతూ ఆమెను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి యొక్క కార్పొరేషన్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీది. వాళ్ళ తప్పును వాళ్ళ మీద వేసుకోకుండా వేరే వాళ్ళ మీద బట్టకాల్చి ముఖాన్ని వేసేటువంటి విధంగా వాళ్ళు ఈరోజు ఏ విధంగా ఈ యొక్క పాంప్లెట్లలో రాస్తూ ఉన్నారంటే కనుక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏదైతే కనుక ఆ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేశామో అది అంటా ఉన్నారు.
మాడిఫై ఫస్ట్ సందర్భంలో చేయలేదు. తర్వాత సందర్భంలో ఏదైతే గనక ఈ యొక్క ప్రజాగలమైనటువంటి మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఈ యొక్క కడప నగర అభివృద్ధి పైన, పరిస్థితులపైన, సమస్యలపైన మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ విధంగా అయితే పేరు వస్తుందనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మీరు చేరు తొలగించి, అదేవిధంగా ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి గౌరవం లేకుండా మీరు అహంకారపూరితంగా చేరు తొలగించి ఈరోజు మళ్ళా మీరు చేసినటువంటి తప్పును ఆ ఎమ్మెల్యే గారిపైన వేయడం అనేటువంటిది తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, మరియు ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మేయర్ గారు ఏమన్నా అంటే కనుక వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మేయర్ పైన కక్ష సాధింపడు. ఏమయ్యా మేయర్ ఏమన్నా పుణ్యకార్యం చేసి ఏమన్నా ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చిందా? అక్రమంగా తప్పుడుగా కాంట్రాక్టులను వాడుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు న్యాయపరంగా కాకుండా అన్యాయపరంగా అన్యాక్రాంతంగా డబ్బులు కట్టబెట్టాడు కాబట్టి కోర్టు నోటీస్ ఇచ్చింది. దానిపైన ఉత్తర్వులు తీసుకుని తర్వాత పరిణామాలు జరిగినాయి. న్యాయపరంగా జరిగిన దానికి కనుక ఎమ్మెల్యే గారిని కక్ష సాధింపు అంటే కనుక నిజంగా కక్ష సాధింపు చేస్తే వైసీపీ వాళ్ళు కడబిడిచి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే కనుక ఈ యొక్క వైసీపీ నాయకులు ఈ యొక్క చైర్ల ఆట అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారో, మీకు ధైర్యం ఉంటే కనుక ఆ యొక్క కార్పొరేషన్లో మా యొక్క ఎమ్మెల్యే గారికి గౌరవప్రదంగా ఆ యొక్క చైర్ అనేటువంటిది వేసి ప్రజా సమస్యలపైన చర్చించేందుకు మీకు దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతున్నాం. రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో మీకు ఏమాత్రం కడప నగర ప్రజానీకం పైన చిత్తశుద్ధి ఉంటే కనుక ఎమ్మెల్యే గారిని గౌరవప్రదంగా గౌరవించి మీరు ఒకవేళ చేరి ఇవ్వకపోయినా మాకేం పర్వాలేదు, కానీ మేము ప్రజల కోసం పనిచేసేదానికి మా యొక్క ఎమ్మెల్యే గారు, మా యొక్క జిల్లా అధ్యక్షులు వాసు గారు అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. అదేవిధంగా మేము పాటుపడతాం తప్పితే అవహేళన చేసే విధంగా మీరు చేసుకుని ఆ తప్పును మా యొక్క ఎమ్మెల్యే గారిపైన వేసేటువంటి చర్యలు చేస్తే కనుక తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కడపలో సిఐటియు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీని చేపట్టారు. సిఐటియు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 మరియు 24,500 రూపాయల జీతం ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆఫ్కోర్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూపడం ద్వారా వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆఫ్కోర్స్ ఎంప్లాయీని పెట్టడం అది కార్మికులకు అన్యాయం చేయడమని అన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పు మళ్ళీ ఈ ప్రభుత్వం అదే విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఎంప్లాయీస్కు 25,000 రూపాయల జీతం ఉంటే వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు గత ప్రభుత్వం జీవో ఏదైతే పెట్టారో అదే పెట్టామంటూ చెప్పడం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇంజనీరింగ్ కార్మికులకు 36 జీవో నెంబర్ అమలు చేసి సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు అందులో ప్రధానంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా కడప నగరంలో కూడా స్కూటర్ ర్యాలీ చేపడుతున్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తామంటానని చెప్పి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయలేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటానంటే కనీసం 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించిన తర్వాత వీళ్లకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. 10th స్పాట్ వాల్యుయేషన్లో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సరైన సమాధానాలు రాసిన మార్కులు వేయకుండా తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కుమార్తె 10వ తరగతి ఫిజిక్స్ సమాధాన పత్రంలో కొన్ని సమాధానాలు దిద్దకుండా మార్కులు వేయకపోవడంతో 11 మార్కులు తక్కువ వచ్చాయని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తన కుమార్తె గురు భవానికి మార్కులు తక్కువ రావడంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నా సరిచేయలేదని వాపోయారు. జరిగిన తప్పిదాన్ని సరిచేసి మార్కులు వేయకుండా నిర్లక్ష్యంగా 10th బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. మార్కుల విషయంలో మార్పు లేదని చెప్పడంపై మండిపడ్డారు. ఎస్ఎస్సి బోర్డు పంపిన సమాధాన పత్రం పీడిఎఫ్లో ఓ ప్రశ్నకు రాసిన సమాధానానికి అసలు మార్కులు వేయకపోవడాన్ని గుర్తించి తిరిగి బోర్డును ఆశ్రయించామని తండ్రి చెబుతున్నారు. ఎస్ఎస్సి బోర్డు అధికారుల నిర్వాహకంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2024-25 ఎస్ఎస్సి ఎగ్జామ్లలో నున్నా గురుభవాని అను నా కూతురు
పొద్దుటూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆశ్రమం వీధిలో 10th క్లాస్ చదివినది. దానికి గాను మన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినది. ఎగ్జామ్స్ రాసిన యెడల మా పాపకు సైన్స్లో 84 మార్కులు రాగా మా పాపకు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్ పెట్టడం జరిగింది. రీవెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక పీడీ ఫైల్ పంపించినారు. పీడీ ఫైల్ నారాయణ స్కూల్లో చెక్ చేసి సార్ 17B ఆన్సర్కు జవాబే ఇవ్వలేదు, మన కరెక్షనే చేయలేదు, మన పాపకు 11 మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మరుసటి రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను. స్కూల్ కాడిపోతే ప్రిన్సిపల్ భాను మేడం వచ్చేసి సార్ ఇట్లా మేము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా మనకు రెస్పాన్స్ వచ్చే చూస్తాము అని చెప్పినారు. మళ్ళీ ఒక వారం వెయిట్ చేసినాము. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత సార్ ఇట్లా మనం మెయిలే కాదు వాళ్ళ కొరియర్ కూడా చేసినాము, ఆన్సర్ షీటు మొత్తం అన్నీ కొరియర్ చేసినాము, కానీ మనకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పినారు. ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి నేనే మేడం దీనికి ఏమని చేయమంటారు, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను. అడగగా వాళ్ళు ఎటువంటి జవాబు ఇవ్వకపోగా నేనే మేడం విజయవాడ పొమ్మంటారా, విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది. అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినారు. నేను విజయవాడ బయలుదేరడం జరిగింది. కానీ అక్కడ మాకు ఎటువంటిగా ఏం అంత ఇది అనిపించలేదు, సరైన రెస్పాన్స్ లేదు, సరిగా లేదు. అందుకని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను. మా పాపకు మార్కులు పెరగాల్సి ఉన్నా కూడా మార్కులు పెంచలేదు. సరే ఫస్ట్ టైం ఏదో ఓకే అయిపోయింది, అందరు జనాలంతా ఉంటారు, సరిగా చేయలేదు అనుకోవచ్చు. 1100 రూపాయలు డబ్బులు కట్టి నేను రీవెరిఫికేషన్ పెట్టినా. 1100 రూపాయలు డబ్బులు కట్టి రీవెరిఫికేషన్ పెట్టినా కూడా వాళ్ళకు పేపర్ ఇచ్చినారు ముందర నో చేంజ్ అని మార్కులు మీ పాపకి ఏం పెరగవు అని చెప్పి నో చేంజ్ చెప్పి పెట్టించారు. ఇంకొకటి దాంట్లో 3వ పాయింట్ ఏమంటే వీఆర్ వెరిఫైడ్ ద ఆన్సర్ విచ్ ఆర్ నాట్ ఆన్సర్డ్ మార్క్స్ అన్నారు. అంటే మీ పాపకు అన్ని దానికి మార్కులు ఇచ్చేసినాము, మీ పాపకు మార్కులు ఇవ్వాల్సింది లేదని చెప్పినారు. కాకపోతే మా పాపకు 17B ఆన్సర్కు ఎటువంటి కరెక్షన్ చేయాలి, రెడ్ పెన్ను పెట్టలే, మార్కులు వేయలే. 17B రెడ్ పెన్ను పెట్టలే, మార్కులు వేయలే. కనీసం మేము డబ్బులు పంపించి రీవెరిఫికేషన్ పెట్టినప్పుడన్నా వీళ్ళు చూసుకోవాలి కదా సార్, వాళ్ళ బాధ ఎట్టుంది సార్, చాలా బాధాకరంగా ఉంటుంది కదా సార్. దయచేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని మా పాపకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మరీ కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి దుర్కుమార్ రెడ్డి గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆయన పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి చక్రాపేట మండల ఇన్ఛార్జీలు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా దర్బార్ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. గండి క్షేత్రంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. ఆలయ పరిశీలన సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచన. పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పీఎం సూర్యఘర్ యోజన తోడ్పాటు. అవగాహన కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ రమణయ్య వెల్లడి.
సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.